ఎక్కువ గ్రంథాలయాల అవసరం ఏదైతుందో అది కేవలం 8,500 గ్రంథాలయాలు కేరళలో అక్కడ పుస్తకాలు చదివే కాబట్టి భారతదేశం యొక్క జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో కానీ దళిత ఆదాయంలో కానీ కేరళ అగ్రభాగంలో కేరళ జనాభా ఇంచుమించు తెలంగాణ ఉంటుంది. భారతదేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు మనం చూసేది ఉత్తరప్రదేశ్. 25 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్లో లైబ్రరీల సంఖ్య కేవలం 273 లైబ్రరీలు ఉంటాయి. 25 కోట్ల జనాభా ఉన్న యూపీలో 273 లైబ్రరీస్ ఉంటాయి. 300 కోట్ల జనాభా ఉన్న కేరళలో 8,500 లైబ్రరీస్ ఉంటాయి. కేరళ డెవలప్మెంట్కి యూపీ డెవలప్మెంట్ తేడా కనిపిస్తూ ఉంటాయి. వెరీ రీసెంట్గా యూపీ నుంచి ఒక బృందం వచ్చి తెలంగాణ లైబ్రరీస్ అధ్యయనం చేసుకుని పోయింది. తెలంగాణలో బృందాల సంఖ్య దాదాపు 600 లైబ్రరీస్ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రస్తుతానికి కేంద్రం విషయం ఏంటంటే ఈ గ్రంథాలయాలన్నీ కూడా ప్రజలు కట్టిన ఇంటి పని మీద ఆధారపడి కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, అనేక మంది మాజీ సర్పంచులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే ఈ మున్సిపాలిటీ ఇంటి పనులు పనులు 8% లైబ్రరీ సెస్గా కడతారు. 8% అంటే కనీసం ఒక 100 రూపాయలు కడితే 8 రూపాయలు లైబ్రరీస్ కావాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి లైబ్రరీ డిపార్ట్మెంట్ సెస్ మీద అడిగింది లేదు, మున్సిపాలిటీ వచ్చింది లేదు. ఇంకా చూస్తుంటే 80,000 పుస్తకాలు చదివాను పిల్లవచ్చు మన లాగా 30,000 పిల్లలకి 80,000 పుస్తకాలు చదివేది కానీ 8 నిమిషాలు లైబ్రరీ చదవలేదు. 8 నిమిషాలు చదవలేదు. అందుకోసం ఈరోజు గ్రంథాలయాలు దృష్టిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అనుభవంతో ప్రజాప్రభుత్వం గ్రంథాలయాల పరిస్థితికి ఈరోజు పెట్టుకుంటుంది. ఈరోజు మనకు కనిపించే 600 గ్రంథాలయాలు ఎక్కువ లైబ్రరీలు ఉన్న జిల్లా ఏదైతే హైదరాబాద్ 22 లైబ్రరీలు ఉన్నాయి. తక్కువ లైబ్రరీలో జిల్లా ఏదైతే నారాయణ గౌరవ శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్య జిల్లాలోని 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నారాయణపేట జిల్లాలోని అగ్రగామిగా ఉండే ప్రయత్నాన్ని మేము అభ్యర్థన చేస్తామని ఇక్కడ గ్రంథాలయాల విషయానికి వస్తే ఇందులో మనకి ప్రధానంగా జిల్లా గ్రంథాలయం నారాయణపేట ఉంది. దాన్ని అది కొత్తగా జిల్లా గ్రంథాలయ స్థాయిలో అభివృద్ధికి మనం ఉపయోగపడే అవకాశం ఉందని ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారికి పట్టిగారి మనం విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ ప్లేస్ లో బిల్డింగ్ ప్లేస్ లో కొత్త బిల్డింగ్ మనం కట్టాలన్నాము. We have to construct a new building according to the needs which can be demanded at the level of the city. అంటే జిల్లా గ్రంథాలయం అవసరంలో జిల్లా గ్రంథాలయమే ఉండగా జిల్లాకి కాబట్టి కొత్త బిల్డింగ్ కట్టాలి. ఆ కొత్త బిల్డింగ్కి సంబంధించిన విషయాల మీద గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళు నిధులు మంజూరు చేస్తే మేము సెంట్రల్ ఫౌండేషన్కి దాదాపు నిధులు తెస్తాం. మీరు నిధులు ఇస్తాం. నారాయణ కొత్త లైబ్రరీ స్థాపన చేయాలి. ఇది మా ముందున్న కట్టెలు. అట్లాగే మరొక కేంద్రం అసెంబ్లీ కేంద్రం అది మా పెద్దన్న శ్రీరంగ గౌరవించాలి. ప్రేమ కనుక్కొని వస్తున్నారు. చాలా సందర్భంలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మిత్రులతో ఉంది. వాళ్ళు ఎక్కడికి వారు ప్రతినిధి వయసులో ప్రధానంగా అక్కల్ ఏరియా ఏదో ఆ ఏరియాలో సొంతంగా ఉంటుంది కానీ అది కూడా సరిగా లేదు. అక్కడ న్యూ లైబ్రరీ చేయాలి. గౌరవ ఎమ్మెల్యే గారు సహకరిస్తే మా వైపు నుంచి ప్రపోజల్స్ చేస్తాం. మా విజయన్న వీళ్ళకి ప్రేమ కనపడతా ఉంది. వాళ్ళ
ఏ తెలంగాణ ఉద్యమానికి ఒక రక్తాన్ని చెప్పడానికి సాహసాన్ని ఊపిరిగా ప్రవేశించిన యువత ఏదైతే ఆ యువతకి గతంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది. పూర్తిగా అన్యాయం చేసింది కాబట్టి ఆ యువ నాయకత్వంలోనే ఈరోజు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు యువ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి యువతకు న్యాయం చేయాలనే కాంగ్రెస్ పార్టీ కర్తవ్యంగా, మన ప్రభుత్వం కర్తవ్యంగా, ప్రజాపాలన కర్తవ్యంగా మేము ముందుకు పోతాము. ద ప్రయారిటీ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గ్రంథాలయ శాఖ ఉత్తమ ట్రాక్ ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రంథాలయ పాల్గొన్న ఉద్యోగాలను త్వరలో నోటిఫికేషన్ నింపుతామని పత్రికా విలేకరుల ద్వారా సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రాసెస్ 2 రోజుల్లో స్టార్ట్ చేశాం. ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీ ఉద్యోగాలను గుర్తించి మేము నింపుతాం. ఇది ఫస్ట్ డిమాండ్. ఫస్ట్ పెద్ద డిమాండ్ దీన్ని అమలు చేయబోతున్నాం. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ గౌరవ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నారు, మరి ఎలక్షన్ సంసిద్ధమవుతున్నాం. గ్రామ పంచాయతీ నిధుల నుంచి, మున్సిపల్ నిధుల నుంచి దయచేసి శిశువులు కూడా కడుతున్న ఈ డబ్బులు ఏవైతే లేవు అవి గ్రంథాలయాలకు సకాలంలో ఇవ్వడం వల్ల గ్రంథాలయాలు బతికిస్తారు. గ్రంథాలయాలు బతికిన అంటే జ్ఞాన తెలంగాణ నిర్మించడం. గ్రంథాలయాలు బతికించడం అంటే జ్ఞాన తెలంగాణ నిర్మించడమే పుస్తకాల ఆయుధాలుగా మనం ముందుకు పోవాలి. కాబట్టి నేను మున్సిపల్ అధికారులకు, అలాగే అడిషనల్ కలెక్టర్లకి, మున్సిపల్ కమిషనర్లకి, ఇక్కడ 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ దిశ కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇతర వారి మన విద్యామంత్రిగా ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో కృషి చేయబోతున్నాం. మూడవ కీలకమైన విషయం అంటే బుక్ అకార్డింగ్ టు ది రీడర్, అంటే చదివే వాళ్ళకు అనుకూలంగా పుస్తకాలు తీసుకురావాలి. ఈరోజు జనరల్ రీడర్స్ పుస్తకం ఇప్పుడు మేము గ్రంథాలయాల్లో ఉన్నప్పుడు ప్రధానంగా న్యూస్ పేపర్ చదివేవాళ్ళు, నవలలు చదివేవాళ్ళు, పుస్తకాలు చదివేవాళ్ళు సంఖ్య ఎక్కువ ఉండేది. ఇప్పుడు లైబ్రరీలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, అంటే గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం, గ్రూప్ 3 కోసం, గ్రూప్ 4 కోసం, ఎస్ఐ కోసం, కానిస్టేబుల్ కోసం, గ్రూపుల టీచర్ల కోసం, ఉద్యోగాల కోసం ప్రిపేర్ సంఖ్య బాగా పెరుగుతుంది. నేను మహబూబాబాద్ లైబ్రరీకి పోతే కిటికీ లాంటి కుర్చీ మీద ఉంటాను. ఏ జిల్లా సంస్థలు లేకుండా కుర్చీ లేకుండా ఉపాసన సెక్టర్లో. అలాగే నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా మొత్తం చదవడం ఆలోచించి హైదరాబాద్లో అతి పెద్ద లైబ్రరీగా ఉన్న మణికట్టున్నాను. హైదరాబాద్లో అతి పెద్ద లైబ్రరీగా ఉన్న రాష్ట్ర కేంద్రంలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాద్లో అతి పెద్ద గ్రంథాలయం ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలతోటి నారాయణపేట గ్రంథాలయాన్ని మేము అందిస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రమాణ స్వీకారం జిల్లా స్థాయిలో ఇక్కడ జరిగింది. మొట్టమొదటి ప్రమాణంలోని చదివిలో విజయకుమారి మరి విజయకుమార్ గారికి ఇది పదవి కాదు, బాధ్యత. మరి నారాయణపేట జిల్లాలో ఉండాలని అనంత వ్యవస్థ వస్తే మిమ్మల్ని హైదరాబాద్లో పెద్ద లైబ్రరీలో తీసుకుంటాను. ఇక్కడ ఏముండో వీడియో తీసుకుంటాం. కాబట్టి మా నారాయణపేట బాధ్యత మేడం ఉన్నారు, అన్న ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఆ ధైర్యంతో మీ చుట్టూ నాయకులు ఉంది, కాబట్టి లైబ్రరీ తీసుకుంటాం. కాబట్టి డిఫరెంట్ రీడర్ బుక్ అకార్డింగ్ టు రీడర్, అంటే చదువులకు అనుకూలంగా పుస్తకం ఉండాలని ఆకాంక్ష తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక సాధనగా, ఒక సామాజిక శాస్త్రవేత్తగా తెలంగాణ ఉద్యమకాలంలో ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి జాతీయ అధికారం పంపినటువంటి నేను ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ బ్రిటిష్ లైబ్రరీలో నేను రీసెర్చ్ చేసి దాంట్లో అక్కడికి వెళ్ళాను. అతి చిన్న లైబ్రరీస్ కూడా ఇలా బ్రహ్మాండ లైబ్రరీలో నేను చూశాను. అప్పుడు ఇక సామాజిక భద్రత మళ్ళీ చెప్తున్నాను. మా రాహుల్ గాంధీ గారు ఒక్కడే చేశారు. ఏంటంటే మేమందరం గురువుల ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు వారి పాదయాత్రలో పాల్గొనలేకపోయినప్పుడు రావాల్సింది. నా జీవితంలో మొట్టమొదటిసారి నారాయణపేట దర్శనాలు వచ్చాను. నాకు పట్టినారాయణ గారు వచ్చి క్రీడాకారులకు స్వాగతం పలికారు. ఆ రియల్లీ కాన్ఫిడెంట్ మేము వచ్చాము. రాహుల్ గాంధీ గారు ఈ గురువులలో చేసే కార్యక్రమాలతోటి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. మమ్మల్ని అందరినీ మెసేజ్ పెట్టారు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కరికి సెక్రటరీ సార్ నేను నిలబడ్డాను. నా దగ్గర రాగానే నేను సెకండ్ ఇవ్వకుండా నా 2వ రాసిన పుస్తకం ఇచ్చాను. అది నేను స్వయంగా రాసిన పుస్తకం. ఆ పుస్తకం పేరు తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం. ఆ పుస్తకాన్ని సాగించాను. ఇవాళ రాహుల్ గాంధీ గారు పుస్తకాన్ని ఓపెన్ చేసి మొత్తం ప్రపంచాన్ని మొదలుపెట్టాను. ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి కంటెంట్ విశేషాలు చదవడం మొదలుపెట్టాను. అంటే పుస్తకాన్ని ఎవరు మనకి ఇస్తే, పుస్తకాలు మనం ఉంటే ఆ కంటెంట్ చదువుతాం. అంటే పుస్తకంలో ఏదో చదువుతాం. ఆయన పుస్తకం మీద అంతా బిజీలో కూడా 4 నిమిషాల కంటెంట్ చదివాం. చదివామంటే మై డియర్ ప్రొఫెసర్, ఐ యామ్ వెయిటింగ్ టు ఫీడ్బ్యాక్
వారితో కలిసి ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే క్రమంలో మీతో పాటు ఆలోచించే